తెలుగు రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ మరణ మృదంగం మోగిస్తోంది. 10 రోజుల వ్యవధిలో స్వైన్ ఫ్లూతో 3 మహిళలు మృతి చెందారు. హైదరాబాద్లో 2 చనిపోగా చిత్తూరు జిల్లాలో మరొకరు మృతి చెందారు. మొత్తం 18 రోజుల్లో 15 కేసులు నమోదయ్యాయి. చాప కింద నీరులా స్వైన్ ఫ్లూ విస్తరిస్తుండటంతో తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు నగరవాసులు. అటు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. హైదరాబాద్లో మళ్లీ స్వైన్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రంగారెడ్డి, హైదరాబాద్లో రోజు రోజుకు స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. చలి తీవ్రతకు స్వైన్ ఫ్లూ వేగంగా విస్తరిస్తుండటంతో మరింత ఆందోళన కలిగిస్తోంది. మాయదారి మహమ్మారి ఎప్పుడు ఎవరిపై అటాక్ చేస్తుందోనని భయపడిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ మరణ మృదంగాన్ని మోగిస్తోంది. 10 రోజుల వ్యవధిలో స్వైన్ ఫ్లూతో 3 మహిళలు మృతి చెందారు. హైదరాబాద్లో 2 చనిపోగా చిత్తూరు జిల్లాలో మరొకరు మృతి చెందారు. మొత్తం 18 రోజుల్లో 15 కేసులు నమోదయ్యాయి. చాప కింద నీరులా స్వైన్ ఫ్లూ విస్తరిస్తుండటంతో తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు నగరవాసులు. అటు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. హైదరాబాద్లో మళ్లీ స్వైన్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రంగారెడ్డి, హైదరాబాద్లో రోజు రోజుకు స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. చలి తీవ్రతకు స్వైన్ ఫ్లూ వేగంగా విస్తరిస్తుండటంతో మరింత ఆందోళన కలిగిస్తోంది. మాయదారి మహమ్మారి ఎప్పుడు ఎవరిపై అటాక్ చేస్తుందోనని భయపడిపోతున్నారు నగరవాసులు. మరోవైపు ఏపీలో కూడా స్వైన్ ఫ్లూతో వణికిపోతోంది. చిత్తూరు జిల్లా చుక్కావారిపల్లెకు చెందిన ఓ మహిళ స్వైన్ ఫ్లూ లక్షణాలతో వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమె 2 పిల్లలకు కూడా స్వైన్ ఫ్లూ సోకి ఉంటుందన్న అనుమానాలతో వారికి తిరుపతి రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు. మహిళ మృతితో అప్రమత్తమైన రుయా సిబ్బంది పల్మనాలజీ విభాగంలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. చలి తీవ్రత అధికంగా ఉండడంతో తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. చలి పెరగడంతో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. తిరుపతిలో, ఇటు హైదరాబాద్లో స్వైన్ ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అనేక మంది స్వైన్ ఫ్లూ లక్షణాలతో బయటపడడంతో వాళ్ళందరూ కూడా చికిత్స కోసం ఆసుపత్రికి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు కూడా స్వైన్ ఫ్లూ ఎఫెక్ట్ మనకు క్లియర్గా కనపడుతూ ఉంది. మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా స్వైన్ ఫ్లూ బారిన పడే అవకాశం ఉంది. ఇటు తిరుపతి రుయా ఆసుపత్రిలో కూడా ఇటువంటి కేసులు నమోదయ్యాయి. ఇటు హైదరాబాద్లో కూడా స్వైన్ ఫ్లూ కేసులు బయటపడ్డాయి. జాగ్రత్తగా ఉండాలి. చలి తీవ్రత పెరిగింది కనుక జాగ్రత్తలు తీసుకోకపోతే స్వైన్ ఫ్లూ లక్షణాలు బయటపడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా అంటే చలి తీవ్రత తగ్గేంత వరకు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. స్వైన్ ఫ్లూ అంటువ్యాధి కనుక ఎవరికైతే స్వైన్ ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయో వాళ్ళు మిగిలిన వాళ్ళతో కాస్త దూరంగా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. వెంటనే చికిత్స తీసుకోవాలని కూడా వాళ్ళు సూచిస్తూ ఉన్నారు. ఇటు తిరుపతి కానీ, హైదరాబాద్ కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులు, వాంతులు, విరోచనాలు స్వైన్ ఫ్లూ లక్షణాలు. ఎందుకు జ్వరం తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. వైరస్ ఇతరులకు సోకకుండా దగ్గినా, తుమ్మినా నోటికి కర్చీఫ్ అడ్డం పెట్టుకోవాలి. చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఇంట్లో పరిశుభ్రతను పాటించాలి. మహిళలు, చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ఈ స్వైన్ ఫ్లూ ఎఫెక్ట్ కావచ్చు, ఆడ మగ తేడా ఏమి ఉండదు. ఈ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు బాగా ఎక్కువ జలుబు చేస్తుంది, జ్వరము విపరీతంగా ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటుంది, నీరసించిపోతాము, సత్తువ లేకుండా నీరసించిపోతాము. తర్వాత సంవత్సరం బాడీ లోపల ర్యాషెస్ లాంటివి రావచ్చు, వాంతులు, మోషన్స్ కూడా సంభవించవచ్చు. ఈ రన్నింగ్ నోస్, టెంపరేచర్ కంటిన్యూగా 2-3 రోజుల వరకు తగ్గకుంటే తప్పకుండా స్వైన్ ఫ్లూ సస్పెక్ట్ చేయొచ్చు. ఈ స్వైన్ ఫ్లూ అనేది ఒక వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ ఏంటంటే గాలిలో తేమ ఎక్కువ ఉండి టెంపరేచర్ లో ఉంటేనే ఒకరి ద్వారా ఒకరు స్ప్రెడ్ అవుతుంది. తిరుపతి రుయా ఆసుపత్రి సిబ్బందిని స్వైన్ ఫ్లూ భయపెడుతోంది. స్వైన్ ఫ్లూతో ఓ మహిళ మృతి చెందడంతో
రుయా ఆసుపత్రిలో ఈ మేరకు 2 ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. అయితే N95 మాస్కులు, వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో నర్సింగ్ సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. చిత్తూరు జిల్లాను స్వైన్ ఫ్లూ వణికిస్తోంది. ఇప్పటికే ఒక మహిళ మృతి చెందితే మరో ఇద్దరికి ఆ రకమైన లక్షణాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే నమూనాలు సేకరించిన పరిస్థితి. ఇందుకు సంబంధించి మందులు అందుబాటులో ఉన్న స్వైన్ ఫ్లూకి సంబంధించి ఎవరైతే పేషెంట్లు ఉంటారో వీరికి సేవ చేసే వైద్య సిబ్బందిలో మాత్రం ఒక ఇంత ఆందోళన అయితే రుయా ఆసుపత్రిలో కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా H1N1 వైరస్ని తట్టుకునే కెపాసిటీ ఉన్నటువంటి N95 మాస్కులు కానీ వ్యాక్సిన్ కానీ సిబ్బందికి లేని పరిస్థితి. అయితే ఈ రకంగా ఎవరైతే స్వైన్ ఫ్లూ రోగులు వస్తే వారికి వైద్య సేవలు అందించేందుకు భయపడుతున్నటువంటి సిబ్బందితో పాటు రుయా ఆసుపత్రి వర్గాలు ఉన్నాయి. చెప్పండి, ఈరోజు ఒక రకమైనటువంటి ఆందోళన సిబ్బందిలో కొనసాగుతుంది. అంటే N95 మాస్కులు కానీ లేదంటే వ్యాక్సిన్ కానీ లేని పరిస్థితి, ఇది వాస్తవం కదా? దీనివల్ల ఆందోళన పడాల్సిన అవసరం లేదు. స్వైన్ ఫ్లూ అనేది మామూలు సీజనల్ ఫ్లూ. అది దాని గురించి అసలు ప్రజలు కానీ పబ్లిక్ కానీ లేకపోతే స్టాఫ్ కానీ దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇంకోటి ఏమంటే స్వైన్ ఫ్లూ వచ్చిన పేషెంట్కి మాస్క్ వేయాలి కానీ అందరూ మాస్క్ ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు. రెండోది ఏమంటే అది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ వలన స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వచ్చిన పేషెంట్కి మాస్క్ వేసి ఆ మాస్క్ వలన పక్కన స్ప్రెడ్ కాకుండా చూడాలి. ఒకటి స్పష్టంగానే సూపరింటెండెంట్ చెప్తున్నారు, అంటే మీరు ఎలాంటి భయం పడాల్సిన అవసరం లేదు. అయితే మీ సిబ్బంది మాత్రం మీరు హెడ్ నర్స్గా కొనసాగుతున్నారు. ఇక్కడ సిబ్బంది ఆయా వార్డులో పనిచేసే వాళ్ళు ఇబ్బంది పడట్లేదా? ఖచ్చితంగా పడతాం సార్. ఎందుకంటే స్వైన్ ఫ్లూ అనేది మామూలుగా కోల్డ్ లాగా వచ్చే డిసీజ్ అని అందరికీ తెలుసు. అయినా కూడా అక్కడ వర్క్ చేసేటప్పుడు పేషెంట్ మాస్క్ ఇస్తాం. పేషెంట్కు ప్రతి నిమిషము పేషెంట్ మాస్క్ పెట్టుకొని ఉండలేరు. అక్కడ పనిచేసేటప్పుడు అందులో ఐసోలేట్ చేస్తాం కాబట్టి పేషెంట్ని ఆ రూమ్లోనే వైరస్ అంత దగ్గరలోనే ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరికి మాస్కులు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వాలి సార్. అది మా డిమాండ్. అంటే ఒకటి భయపడాల్సిన పనే లేదు, కేవలం పేషెంట్కి మాత్రం వేస్తావు, సిబ్బందికి అవసరమే లేదని చెప్పేసి సూపరింటెండెంట్ వాదన. మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? సార్, మా అధికారిగా సూపరింటెండెంట్ గారు అంత ధీమాగా మాకు ప్రొటెక్షన్ ఇస్తాను అని చెప్పేటప్పుడు మా భయానికైతే కొంత భయం అనేది ఎవరికైనా సహజంగా ఉంటుంది. స్వైన్ ఫ్లూ అనేది నార్మల్ కోల్డ్ కాపు కాదు కాబట్టి దానివల్ల కొంత ప్రాణాంతకం అయితే ఉందనేది నార్మల్ పీపుల్కి కూడా తెలుసు. కాబట్టి మనం అంతో ఇంతో ఇక్కడ ఉండి మనం అన్నీ చూస్తూ ఉంటాం కాబట్టి భయం అనేది తప్పకుండా ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. వర్క్ చేసే ఒక డాక్టర్కైనా ఉంటుంది, ఒక నర్స్కైనా ఉంటుంది, ఒక క్లాస్ 4 ఎంప్లాయీకైనా ఉంటుంది. అందుకని ముందు జాగ్రత్త చర్యగా అక్కడ వర్క్ చేసే వాళ్ళకు ముందు అది బెటర్ దాన్ క్యూర్, ప్రివెన్షన్ అనేది ఉంది కాబట్టి సామెత. ముందు ప్రివెంటివ్ మెజర్ అనేది వ్యాక్సిన్ ఇచ్చేస్తే కొంత ధైర్యం అనేది వస్తుంది సార్ అక్కడ వర్క్ చేసేదానికి. ప్రివెన్షన్ అనేది చాలా ముఖ్యం అని చెప్పేసి సిబ్బంది వాదన. మీరు మాత్రం వాళ్ళకి అవసరమే లేదు, భయపడాల్సిన పనే లేదు, ఎవరైతే పేషెంట్కి మాత్రమే సమకూరిస్తే చాలు, సిబ్బందికి అవసరం లేదు. అంటే వైద్య సేవ అందించేది నర్సింగ్ స్టాఫ్. ఈ నర్సింగ్ స్టాఫ్ ఈ భయాన్ని ఏ విధంగా పోగొడతారు? అవసరం లేదనేది ఉద్దేశం కాదు, అవసరం ఉంది. మీరు N95 మాస్కులు కావాలనేది మన దగ్గర ఆల్రెడీ మాస్కులు ఉన్నాయి. N95 అనే వెరైటీ లేవు. మిగతా మాస్కులు అందరూ ప్రతి ఒక్కరు వాడుతున్నారు. ప్రతి వార్డులో ఏమన్నా వీటి వల్ల పూర్తిగా రక్షణ అయితే లేదు అని చెప్పి N95 అనేది చాలా స్పెసిఫికేషన్తో కూడుకున్నటువంటి మాస్క్ కాబట్టి దీన్ని అందుబాటులోకి ఎందుకు రుయా వర్గాలు తీసుకురావట్లేదు? అది ఆల్రెడీ మేము ఈరోజు ఇండెంట్ పెట్టినాము, రేపటి లోపల వస్తాయి. N95 అనే మాస్కులు కానీ వ్యాక్సిన్ కూడా DME గారికి లెటర్ పెట్టడం జరిగింది. ఆ వ్యాక్సిన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పేషెంట్ల దగ్గర ఉండేది డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ స్టాఫే వాళ్ళ దగ్గర ఉంటారు కాబట్టి వీళ్ళే ఎఫెక్ట్ అయ్యేది. అందువలన వాళ్ళ ప్రొటెక్షన్ డెఫినెట్గా అవసరము. వాళ్ళ ప్రొటెక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. రుయా వర్గాలు చెప్తున్న వాదనకు మరోవైపు నర్సింగ్ సంబంధించిన స్టాఫ్ చెప్తున్న వాదన భిన్నంగానే ఉంది. ఎందుకంటే ఏ క్షణానైనా స్వైన్ ఫ్లూకి సంబంధించిన రోగులు వస్తే ముందుగా ట్రీట్మెంట్ చేయాల్సింది, లేదంటే వైద్య సేవలు అందించేందుకు ముందుండాల్సింది నర్సింగ్ సిబ్బంది. అయితే ఈ నర్సింగ్ సిబ్బందికి ఒక భయం అయితే ఉంది. స్వైన్ ఫ్లూకు సంబంధించిన N95 మాస్కులు కానీ వ్యాక్సిన్ కానీ ఇప్పటివరకు కూడా రుయా వర్గాలు సమకూర్చని పరిస్థితి. తమ ప్రాణానికి హాని కలగకుండా మన ప్రాణానికి రక్షణ ఇచ్చే విధంగా రుయా వర్గాలు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నర్సింగ్ సిబ్బంది అభిప్రాయపడుతున్న పరిస్థితి రుయా ఆసుపత్రిలో కనిపిస్తోంది. ధర్మప్రసాద్ జగదీష్తో రాజు, TV9 తిరుపతి నుంచి.